Good morning, all of you. Good morning, sir. So actually, this program has been sponsored by Seeds Impact, Social Empowerment and Economic Development Society. So Seeds సంస్థ మన దుత్తులూరులో ఉన్నటువంటి సీడ్స్ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో పర్టికులర్గా ఈ సీడ్స్ సంస్థ అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, పర్టికులర్లీ ద ఇంప్రూవింగ్ ద స్కిల్స్ ఇన్ ద యూత్ అండ్ ప్రొవైడింగ్ సమ్ ఆపర్చునిటీస్ లైక్ సో స్టిచ్చింగ్ టెక్నాలజీ, ఇంకా మీరు చూసే ఉంటారు సీడ్స్లో. అట్లాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయి కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది, జాబ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి. అట్లాగే పూర్ పీపుల్ ఇన్ ద సొసైటీ కెన్ బి ఎంకరేజ్డ్ బై ది సీడ్స్ ఇంపాక్ట్ ఆఫ్ దుత్తలు. సో మరి ఇప్పుడు ఈ ప్రజెంట్ డే ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో 2022 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి పిల్లలకి, విద్యార్థులకి అవసరమైనటువంటి గైడెన్స్ అందించడం జరుగుతాం. సో ఈరోజు కార్యక్రమంలో మనం ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం పర్టికులర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, మీకు అందరికీ తెలుసు. సో ఇన్ ద ఎర్లియర్ డేస్, ద ప్రీవియస్ ఇయర్స్, యాక్చువల్లీ ద స్టూడెంట్స్ హ్యాస్ బిన్ రిటర్న్ 11 పేపర్స్ ఇన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. బట్ ఈరోజు రేపు 2022 ఏప్రిల్ 27 నుంచి జరగబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మీరు కేవలం 7 పేపర్స్లో మాత్రమే ఎగ్జామ్ రాయబోతున్నారు. సో మొత్తం మీద 11 పేపర్లు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 7 పేపర్లకి రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో ఈ రెస్ట్రిక్షన్స్తో పాటు వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈ ప్యాటర్న్లో ఏ విధంగా చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, సో మరి స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఏమేమి టాపిక్స్ చదివితే ఏ విధంగా ప్రిపేర్ అయితే సో మంచి మార్క్స్ సాధించవచ్చు అనే దాని మీద ఈరోజు మనం కొంత డిస్కస్ చేద్దాం. సో అన్నిటికంటే ముందుగా నేను ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 సంబంధించి న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా అసలు మొత్తం మీరు ఈ సంవత్సరం 7 పేపర్లు రాస్తారు ఎగ్జామ్. సో తెలుగు 100 మార్కులకి, అట్లాగే హిందీ 100 మార్కులకి, సో ఇంగ్లీష్ 100 మార్కులకి, మ్యాథమెటిక్స్ 100 మార్కులకి. జనరల్ సైన్స్కి వచ్చేటప్పటికి జనరల్ సైన్స్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 2 పేపర్స్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 జనరల్ సైన్స్ పేపర్ 1 అంటే ఫిజికల్ సైన్సెస్ 50 మార్క్స్కి వస్తుంది. అట్లాగే జనరల్ సైన్సెస్ పేపర్ 2 బయాలజికల్ సైన్సెస్ లేదా న్యాచురల్ సైన్సెస్, జీవశాస్త్రం అంటాం. సో ఇది 50 మార్కులకు వస్తుంది. సైన్స్ మాత్రమే 2 పేపర్లు ఉన్నాయి, జనరల్ సైన్స్ మాత్రం, సోషల్ కూడా 1 పేపరే. సో 6 సబ్జెక్ట్స్లో అన్ని 100 మార్కులకు వస్తాయి. ఒక్క జనరల్ సైన్స్ పేపర్ మాత్రం 2 పేపర్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చి జనరల్ సైన్స్ పేపర్ 1, రెండోది వచ్చి జనరల్ సైన్స్ పేపర్ 2. సో ఈరోజు మనం జనరల్ సైన్స్ పేపర్ 2లో అసలు ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ విషయానికి వస్తే సో ఒక మోడల్ పేపర్ తీసుకొని మనం చూసినట్లయితే బ్లూ ప్రింట్ ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో ముందు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సో బయాలజికల్ సైన్సెస్ లేదా న్యాచురల్ సైన్సెస్లో క్వశ్చన్ పేపర్ మొత్తం 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ముందుగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. There are 4 sections are there in this biological sciences. 4 sections ఉన్నాయి. సో మొదటి సెక్షన్లో సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.
సో దిస్ ఈస్ సెక్షన్ 1. వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే వన్ వర్డ్లో మనం ఆన్సర్ ఇచ్చేవి, లేదా ఒక సింగిల్ లైన్లో, లేదా వన్ వర్డ్లో మనం ఆన్సర్స్ ఇచ్చే వాటిని వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటున్నాం. లేదా మనం హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అని కూడా చెప్పొచ్చు. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి హాఫ్ మార్క్ క్వశ్చన్స్. సో మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 12 క్వశ్చన్స్. సో మార్క్స్ ఆర్ 6 marks. So that is about the first section. So very very short answer question. So it is comprising of 12 questions. It carries 6 marks in total. So మొత్తం 6 మార్కులకు వస్తుంది ఇది. సో రెండో సెక్షన్ మనం చూస్తే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇన్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వస్తుంది. మొదటి సెక్షన్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్, రెండో సెక్షన్కి వచ్చినప్పటికి 1 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 8 మార్క్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు గివ్ 1 to 2 sentences. We have to give the answer in 1 or 2 sentences. సో ఒకటి లేదా రెండు వాక్యాల్లో మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద సెక్షన్ 2. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ సెక్షన్, మూడో సెక్షన్కి మనం వస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇన్ దిస్ సెక్షన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 8. సో 8 into 2 60 marks. సో ఫర్ దిస్ క్వశ్చన్స్, మరి ఈ సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తారు కాబట్టి దీనికి మనం 2 నుంచి 4 సెంటెన్స్ మినిమం 2 నుంచి 4 సెంటెన్సెస్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద క్వశ్చన్, ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ స్వభావాన్ని బట్టి సో 5 నుంచి 6 సెంటెన్సెస్ కూడా కొన్ని సందర్భాల్లో రాయాల్సి వస్తుంది. సో ప్రతి క్వశ్చన్కి మనకు 2 మార్కులు ఇస్తారు. సో మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ వచ్చి 60 మార్క్స్కి ఈ సెక్షన్. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్. సో ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో మొత్తం ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని ఉంటాము? 4 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం క్వశ్చన్ నెంబర్ వచ్చి 5. సో 5 4 20 మార్క్స్. సో మొత్తం ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఇస్తారు. సో మొత్తం ఈ సెక్షన్ మొత్తం 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సెక్షన్ 1 కానివ్వండి, సెక్షన్ 2 కానివ్వండి, సెక్షన్ 3 కానివ్వండి, వీటన్నిటిలో ఎలాంటి చాయిస్ లేదు. దట్ మీన్స్ సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఇస్తే యూ హావ్ టు గివ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ రాయాల్సిందే. ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఖచ్చితంగా రాయాల్సిందే, చాయిస్ లేదు. ఇక్కడ కూడా మనం తీసుకుంటే 8 2 మార్కుల క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి కూడా ఖచ్చితంగా మీరు అన్నిటికీ ఆన్సర్ రాయాల్సిందే. సో సెక్షన్ 1 నుంచి సెక్షన్ 3 వరకు ఎలాంటి చాయిస్ లేదు. ఆల్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్. సో ద కమింగ్ టు దిస్ లాస్ట్ సెక్షన్, దట్ ఈస్ సెక్షన్ 4. ఈ సెక్షన్లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాం. ఈ సెక్షన్లో ఎలాగా తీసుకుంటారంటే ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటమ్మా? ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఆర్ అనదర్ క్వశ్చన్, అంటే ఒకే క్వశ్చన్లో ఒకే క్వశ్చన్ నెంబర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఇష్టమైన క్వశ్చన్ లేదా మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ చాయిస్ ఇన్ దిస్ సెక్షన్. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. సో ఒక్కసారి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి చెప్తాను. సో బయాలజికల్ సైన్సెస్లో ఈ సంవత్సరం మీరు రాయబోతున్నటువంటి క్వశ్చన్ పేపర్లో మొత్తం 4 సెక్షన్స్ ఉన్నాయి. సో 4 సెక్షన్స్లో మొదటి సెక్షన్లో వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో చాలా తక్కువ, అంటే ఒక పదంలో కానీ లేదా ఒక సెంటెన్స్లో కానీ ఆన్సర్ ఇచ్చేటివి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, 6 మార్కులు. రెండో సెక్షన్కి వచ్చేటప్పటికి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్
ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఇస్తారు. మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్కులకి. సో మూడో సెక్షన్కి వచ్చేటప్పటికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో 2 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తారు. సో మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి, 8 రోజుల 16 మార్కులకు వస్తాయి. సో ఫైనల్గా ఎస్ఏ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, 5 క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. సో మొత్తం మీద 20 మార్కులకి ఈ సెక్షన్ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఇవన్నీ మనం సమ్ చేస్తే టోటల్ క్వశ్చన్ పేపర్ 50 మార్క్స్కి ఇస్తాం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. ఇట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఇంతకుముందు 40 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండేది. బట్ ఇప్పుడు 50 మార్క్స్కి బయాలజీ ఆర్ న్యాచురల్ సైన్స్, 50 మార్క్స్కి ఫిజికల్ సైన్స్. ద సేమ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విల్ బి ఫాలోడ్ ఇన్ ద పిఎస్ ఆల్సో. ఫిజికల్ సైన్స్లో కూడా ఇదే క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే ఉంటుంది. అక్కడ కూడా 50 మార్క్స్కే ఉంటుంది. మొత్తం మీద జనరల్ సైన్స్ 100 మార్క్స్కి వస్తుంది. రైట్, ఇప్పుడు ఒకసారి లెటెస్ డిస్కస్ అబౌట్ ద సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో జనరల్గా మనకు ఇన్ న్యాచురల్ సైన్స్ దేర్ ఆర్ 10 చాప్టర్స్. 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈసారి మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో ఒక చాప్టర్ మాత్రం డిలీట్ అయ్యింది. దట్ వాస్ ఆప్షనల్ చాప్టర్. సో ఆ చాప్టర్ ఏందో కూడా మీకు తెలుసు. సో కోఆర్డినేషన్, చాప్టర్ 7 కోఆర్డినేషన్. ఈ చాప్టర్ మాత్రం డిలీటెడ్ సిలబస్ కిందకి వెళ్తుంది. సో ఫైనల్గా మీరు ప్రిపేర్ అయ్యేది ఎన్ని చాప్టర్స్ కంటే మొత్తం 9 చాప్టర్స్ ప్రిపేర్ అవుతాయి. 9 చాప్టర్స్ ఉంటాయి. సో ఒక చాప్టర్ ఆల్రెడీ డిలీట్ అయ్యింది. సో మరి దీంట్లో మనం చూస్తే సో ఈ 9 చాప్టర్స్లో క్వశ్చన్ పేపర్లో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ప్రకారం డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో చూడండి. సో ఎక్కడంటే చూడండి, ఈజీ, యావరేజ్, టఫ్ లెవెల్. ఈజీ లెవెల్, యావరేజ్ లెవెల్, టఫ్ లెవెల్. సో ఇది ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ మొత్తం మీద అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు, సో క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో ఈజీ టైప్ వచ్చి 20% ఉంటాయి. 20% ఆఫ్ ద క్వశ్చన్స్, 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా ఉంటాయంట ఈజీగా ఉంటాయి, ఈజీ లెవెల్లో ఉంటాయి. అట్లాగే 20% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ టఫ్ ఇన్ లెవెల్. సో ద రిమైనింగ్ 60% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ యావరేజ్ క్వశ్చన్స్. సో ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది, ఎందుకు మనం దీని గురించి తెలుసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ చూడగానే మనం జనరల్గా భయపడిపోతూ ఉంటాం. ఇంత పెద్ద క్వశ్చన్ పేపర్, ఇన్ని క్వశ్చన్స్ అని భయపడుతుంటాం. సో మొత్తం దగ్గరగా ఎన్ని క్వశ్చన్స్ అలా ఉండేవండి, 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ యావరేజ్ లెవెల్. అంటే దాదాపుగా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. అంటే 60% మంది విద్యార్థులు ఈజీగా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్సే ఉన్నాయి. అట్లాగే ఎవరైనా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ 20% ఉన్నాయి. టోటల్ 80% నేను ఏమంటానంటే ఈజీనే అంట. 80% క్వశ్చన్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ ఈజీ. యావరేజ్ మీన్స్ కొంచెం చదివితే, కొద్దిగా ప్రిపేర్ అయితే మనం యావరేజ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇంకా టఫ్ లెవెల్ తీసుకుంటే 20% ఓన్లీ. టఫ్ లెవెల్ ఈజ్ ఓన్లీ 20%. సో వీఆర్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అబౌట్ దిస్ 20% ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ 20% కూడా కవర్ చేయాలి, టఫ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయాలి, నాకు 50కి 50 రావాలి అని మనం ఒక టార్గెట్ పెట్టుకొని చదివే వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 20% క్వశ్చన్స్ లేదా సెంటమ్, దట్ మీన్స్ 50 అవుట్ ఆఫ్ 50 రావాలంటే ఒకటే మార్గం, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ని ఫ్రీక్వెంట్గా చదవడం. సో జనరల్గా మీరందరూ రకరకాల మెటీరియల్స్ ఉపయోగించి చదువుతూ ఉంటారు. సో దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ కంప్లీట్గా మొత్తం మంచి మార్కులు రావాలి, 50-50 రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన మొదటి పని ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇంకో ఈజీ టిప్ ఏమంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్, పోషణ అని పిలుస్తాం.
న్యూట్రిషన్ చాప్టర్ చదువుతున్నప్పుడు లైన్ టు లైన్ చదివేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకోవడం, అవసరమైతే ఒక నోట్బుక్లో రాసుకోవడం. సో ఇట్లా అండర్లైన్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటూ వెళ్తే సో మనం చాలా ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో అట్లా కాదు, కొంతమంది పిల్లల్లో కొంచెం ఒకరు ఈ లెర్నింగ్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉండొచ్చు, యావరేజ్ లేదా బిలో యావరేజ్ ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో మంచి మార్కులు తెచ్చుకునే ఒకే ఒక మెథడ్ ఉంది. మన డిస్టిక్లో DCEB డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నారు. లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ LRP అంటాం. సో ప్రతి చాప్టర్ నుంచి మనకు మొత్తం 8 సైకిల్స్లో స్లిప్ టెస్టులు పెట్టడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ప్రతి లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసుకొని అవి ప్రిపేర్ అవ్వడం ఒక పద్ధతి. సో ఈజీ టు గెట్ మోర్ దాన్ 60% ఆఫ్ ద మార్క్స్ ఫ్రమ్ దిస్ LRP క్వశ్చన్ పేపర్స్. సో అవి మీకు ఆల్రెడీ మళ్ళీ తర్వాత గ్రూప్లో షేర్ చేస్తాము లింక్స్ అన్ని కూడా. సో తర్వాత ఇంకొకటి, మరి పూర్ లెర్నర్స్ ఉన్నారు, అంటే ఫెయిల్ అయిపోతామేమో, లేకపోతే సరిగ్గా చదువుకోలేదు మేము, రేపు ఎగ్జామ్స్ ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో మీరు ఆస్క్ యువర్ టీచర్స్ ఫర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఆల్ ద లెసన్స్. ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోవడం. సో అది కూడా మీకు ఇబ్బంది అయితే మీకు ఇంటర్నెట్లో మరి RJD కాకినాడలో మన RJD రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు, డయాగ్రామ్. ద ప్రోగ్రామ్ నేమ్ ఈస్ డయాగ్రామ్. సో మీరు వెళ్ళి మీకు మళ్ళీ లింక్ షేర్ చేస్తాము. సో దాంట్లో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ మెటీరియల్ పెట్టారు. C and D, that means C grade and D grade students కి this is very much useful. C grade D grade అంటే తక్కువ మార్కులు వచ్చే పిల్లలు ఏం చేస్తారంటే, తర్వాత లింక్ షేర్ చేస్తాము, ప్రతి సబ్జెక్ట్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్ట్ మెటీరియల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కేవలం అది వరకు చదివినా కూడా మంచి మార్క్స్ వస్తాయి. మరి ఈ మెటీరియల్ని A గ్రేడ్ B గ్రేడ్ స్టూడెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే దట్స్ ఓన్లీ ఫర్ రివిజన్ చేయడానికి యూజ్ చేస్తాం. సరే, ఇది జనరల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. ఇప్పుడు కొంచెం మనం ఒక సబ్జెక్ట్లోకి వెళ్దాం అసలు. ఓకే, సో ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇంకా మనకు కరెక్ట్గా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రివిజన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా బయాలజీలో ఫస్ట్ రివిజన్ అంటే ఫస్ట్ ఈజీగా ఉండేది ఫస్ట్ రివిజన్ చేసేద్దాం. సో ఫస్ట్ బయాలజీలో ఈజీగా ఉండేది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మీ చేత్తో డ్రా చేసేటువంటి డయాగ్రామ్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తుంది. డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ ఈ సెక్షన్లో అడుగుతారు. సో డయాగ్రామ్స్ అంటే చాప్టర్ వైజ్ డయాగ్రామ్స్ మీకు తెలుసు, మీరు చదువుకునేటప్పుడు మీ టీచర్స్ చెప్పుకుంటారు. చాప్టర్ 1లో మనం తీసుకుంటే న్యూట్రిషన్ పోషన్ అనేటువంటి లెసన్లో మనం తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ TS ఆఫ్ ద లీఫ్ డయాగ్రామ్. తర్వాత దాంట్లో మనం డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవుని జీర్ణ వ్యవస్థ. ఈ 3 డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత రెండో చాప్టర్ రెస్పిరేషన్కి మనం వచ్చేస్తే, రెస్పిరేషన్లో మనం ఇంపార్టెంట్గా చేయాల్సినటువంటి డయాగ్రామ్ ఏంటంటే మైటోకాండ్రియా, స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా నిర్మాణం డయాగ్రామ్ తీసి లేబుల్స్ చేయడం. సో దీని తర్వాత మనం 3వ చాప్టర్కి వెళ్తే అంటే సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థకి వెళ్తే, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్, హ్యూమన్ హార్ట్. సో గుండె దాని యొక్క అంతర్నిర్మాణం. సో అలాంగ్ విత్ లేబుల్స్, అలాంగ్ విత్ పార్ట్స్, భాగాలు గుర్తించి పాఠం గీయడం. తర్వాత మరి 4వ చాప్టర్కి వచ్చేటప్పటికి డయాగ్రామ్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తున్నది కేవలం ఈ చదువుకుంటే చాలని కాదు, నా ఉద్దేశం ఇంపార్టెంట్ అంటే ఈజీ క్విక్ రివిజన్ కోసం. 4వ చాప్టర్కి వచ్చేటప్పటికి LS ఆఫ్ కిడ్నీ, ఫస్ట్ LS ఆఫ్ కిడ్నీ. తర్వాత రెండోది సో ఎక్స్క్రీటరీ సిస్టమ్, దట్ మీన్స్ ద 2 కిడ్నీస్, యూరెటర్స్, యూరినరీ బ్లాడర్, టోటల్ కిడ్నీ, ఓవరాల్ కిడ్నీ డయాగ్రామ్.
అట్లాగే ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ. ఇవి రెండు డయాగ్రామ్స్ బాగా చూసుకోండి. సో ఇంకా తర్వాత నెఫ్రాన్ స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ ఈ చాప్టర్లో మీరు చూసుకోవచ్చు. తర్వాత 5th చాప్టర్కి వచ్చినప్పటికి డయాగ్రామ్స్ ఏంటంటే బ్రెయిన్, స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్, మెదడు అంతర్నిర్మాణం. సో ఇది దీంట్లో ఉన్నటువంటి 3 భాగాలు, మెదడులో ఉన్నటువంటి 3 భాగాలు ఐడెంటిఫై చేయగలగాలి. దీంట్లో ఎక్కువగా అడిగే జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సో వాట్ ఆర్ గైరీ అండ్ సల్సై అని అడుగుతుంటారు జనరల్గా. సో గైరీ అండ్ సల్సై, ఎలివేషన్స్ ఆర్ కాల్డ్ గైరీ, డిప్రెషన్స్ ఆర్ కాల్డ్ సల్సై, జనరల్గా అడిగే క్వశ్చన్ అన్నమాట. సో అక్కడ డయాగ్రామ్ అనేది నేర్చుకుంటాం. సో తర్వాత మరి 6th చాప్టర్ రీప్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఇది అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ బయాలజీ. రీప్రొడక్షన్లో సో ఫ్లవర్, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం నిలువుకోత, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్. సో దాంట్లో ఉన్నటువంటి భాగాలు ముఖ్యంగా 4 భాగాలు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో ఐడెంటిఫై చేయాల్సిన భాగాలు ఏంటంటే సెపల్స్, పెటల్స్, యాండ్రీషియం, గైనీషియం లేదా స్టేమెన్స్, ఓవరీ. సో మరి తెలుగు విషయానికి వస్తే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం. సో ఈ 4 భాగాలు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. సో తర్వాత అదే చాప్టర్లో ఇంకా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇవి డయాగ్రామ్. మరి 7th చాప్టర్ ఎలాగో లేదు, సో దట్ వాస్ డిలీటెడ్. కమింగ్ టు 8th చాప్టర్ హెరిడిటీ, అనువంశికత. ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏం డయాగ్రామ్ వస్తుంది అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది పన్నెట్ బోర్డ్. పన్నెట్ బోర్డ్ అంటే మోనో హైబ్రిడ్ క్లాస్లో మనం పన్నెట్ బోర్డ్ అనేది వేసుకుంటాం కదా. సో పన్నెట్ బోర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఇలా బోర్డు ఇచ్చి ఫిల్ చేయమని అడతారు. సో ఫిల్ చేసేది మనకు తెలిసిందే కదా, ఈ గ్యామెట్తో. సో ఈ గ్యామెట్తో ఈ 2. సో ఈ పన్నెట్ బోర్డు గీయడం కూడా చాలా ఇంపార్టెంట్ 8th చాప్టర్లో. ఇంకా 9th 10th చాప్టర్లో డయాగ్రామ్స్ ఏమీ లేవు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. 9th చాప్టర్కి వెళ్ళేటప్పటికి పిరమిడ్స్. సో 3 రకాల పిరమిడ్స్ ఉన్నాయి. నంబర్ పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. సో బయోమాస్ పిరమిడ్ ఎందుకు ఇన్వర్టెడ్గా ఉంటుంది అనేది జనరల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో జస్ట్ పిరమిడ్స్ చూసుకోండి. తర్వాత 10th చాప్టర్కి వెళ్ళేటప్పటికి 2 సింబల్స్ ఉన్నాయి. 6th చాప్టర్లో సింబల్ కూడా ఒకటి వస్తుంది. సో మరి ఒక రిబ్బన్, ఇలా ఉండే ఒక రిబ్బన్ మనకు చూపిస్తారు. సో ఇండికేట్స్ ఎయిడ్స్. సో తర్వాత సింబల్కి వచ్చినప్పటికి సస్టైనబుల్ డెవలప్మెంట్, సింబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఒక సింబల్ చూసుకోండి, టెక్స్ట్ బుక్లో నీట్గా ఇచ్చున్నారు. 2 పిల్లలు, ఒక మొక్క ఉంటుంది, 2 చిన్న పిల్లలు, ఒక మొక్క. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత రీసైకిల్ అనే దానికి ఒక గుర్తుంటుంది. సో ఇట్లా 3. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది టెక్స్ట్ బుక్లో. సో రీసైకిల్కి సంబంధించినటువంటి డయాగ్రామ్, సింబల్. సో దీస్ ఆర్ ద డయాగ్రామ్ సంబంధించిన రివిజన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్ అంటే ఒక ఆర్డర్లో రాయడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెస్పిరేషన్లో పాత్వే ఆఫ్ ఎయిర్, గాలి వెళ్ళేటువంటి మార్గం, ఏ మార్గంలో గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఒకటి ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నాస్ట్రిల్స్, నాజల్ క్యావిటీ, ఫారింక్స్, లారింక్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోస్, alveoli, blood. This is actually flow chart. So first chapter lo oka flow chart undi. So mouth, oral cavity, esophagus, pharynx, esophagus, stomach, duodenum, small intestine, large intestine, rectum and anus. మీ బుక్లో ఉంటుంది క్లియర్గా ఈ ఫ్లో చార్ట్స్. సో ఇట్లా ఉన్నటువంటి ఫ్లో చార్ట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత సో ఒకటి డయాగ్రామ్స్ బాగా చూసుకోవాలి. తర్వాత ఫ్లో చార్ట్స్, సింబల్స్. నెక్స్ట్ 4వ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అబ్రివేషన్స్. ఒక అబ్రివేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్,
షేర్ చేస్తాం అబ్రివేషన్స్ అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇంకొక అబ్రివేషన్ చూద్దాం. మౌంటైన్ టాప్ రిమూవల్. అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో అట్లాగే ఆశ యాక్టివిస్ట్. సో ఇట్లాగా ప్రతి చాప్టర్లో దాదాపుగా చాలా చాప్టర్స్లో మనకు అబ్రివేషన్స్ ఉన్నాయి. ఈ అబ్రివేషన్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ది డయాగ్రామ్స్, రెండోది ఫ్లో చార్ట్స్, మూడోది సింబల్స్, నాలుగోది అబ్రివేషన్స్, ఫైనల్గా సైంటిస్ట్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్. సైంటిస్ట్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. సో ప్రతి చాప్టర్లో మనం సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి సేవలు, సైన్స్ డెవలప్మెంట్కి వాళ్ళు ఏమేమి చేశారు అనేది మనం చదువుకుంటా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టెథోస్కోప్ని ఎవరు కనుక్కున్నారు? రెనే లామెక్. రెనే ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోఫిల్ని ఎవరు కనుక్కున్నారు? పెల్లెటర్ అండ్ క్యావెండిష్ కదా. సో ఇట్లాగా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కటి కనుక్కుంటా వెళ్ళారు. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఎవరు ప్రపోజ్ చేశారు? చార్లెస్ డార్విన్ కదా. సో మరి జీన్ బాప్టిస్ట్ లామర్క్ ఏ థియరీని ప్రపోజ్ చేశారు? థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఇది దాంతోపాటు బుక్స్ విచ్ వర్ రిటన్ బై ద సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఎవరు రాశారు? చార్లెస్ డార్విన్. సో ద బ్లడ్ సర్క్యులేషన్ మెథడ్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ వాస్ కాయిన్డ్ ఆర్ డిస్కవర్డ్ బై విలియం హార్వే. విలియం మన లెగ్స్ లో మన కాళ్ళల్లో వీన్స్ ఉంటాయి అని ఎవరు చెప్పారు ఫస్ట్ టైం? హిరాలిమో సరే మార్సెల్లో. సో ఇట్లాగా ఏ చాప్టర్లో ఎవరైతే సైంటిస్ట్ వస్తున్నారో వాళ్ళు ఏం బుక్స్ రాశారు, ఎలాంటి థియరీని ప్రపోజ్ చేశారు, ఇవన్నీ కూడా ఆర్డర్లో చదువుతాం. ఇప్పుడు ఈ 5 చూస్తే అంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, సింబల్స్, అబ్రివేషన్స్, సైంటిస్ట్, ఈ 5లో మీరు దాదాపుగా ఈ క్వశ్చన్స్ దాదాపుగా చాలా క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అట్లాగే 1 మార్క్ క్వశ్చన్స్ చాలా వరకు కవర్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పినట్టు. తర్వాత ఇంకా ఇవి జనరల్గా చదవాల్సినవి. నెక్స్ట్ ఏంటి మెయిన్ అనదర్ ఫోకస్ ఆన్ 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు లెసన్ చదువుతున్నప్పుడే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఏమొస్తాయి అనేది మీకు తెలుసు. సో మళ్ళీ కావాలంటే ఆ క్వశ్చన్ లిస్ట్ అనేది మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాం. సో ఈ విధంగా 4 మార్క్స్. సో అట్లాగే హాఫ్ మార్క్స్ ఏది పోకుండా చూసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. సో అంటే ఇవి వదిలేమని కాదు, ఇవి కూడా చదవాలి. సో మరి ఇవన్నిట్లో వీటిలో ముఖ్యంగా చదవాల్సినవి ఏంటి అనేది మీకు తెలుసు. ఎట్లా తెలుసు? ఇందాకే చెప్పారు. DCE వాళ్ళు ప్రతిరోజు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకోండి. ఆ చాప్టర్ రివైజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ మాత్రం బాగా చూసుకోండి, మిగతావి జస్ట్ రివైజ్ చేసుకుంటా వెళ్ళండి. డెఫినెట్లీ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామినేషన్. ఇంకా చిన్న టిప్స్ ఏంటంటే డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చిన్న టిప్స్ పాటించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ బొమ్మ వేశారనుకోండి, మూతపిండాల బొమ్మ వేశారు. సో పార్ట్స్ అనేటివన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డయాగ్రామ్ వేశారనుకోండి, ఓకే జస్ట్ రఫ్గా ఒక కిడ్నీ డయాగ్రామ్ వేశారనుకోండి. సో పార్ట్స్ అన్నీ కూడా చాలామంది ఎలా రాస్తారంటే ఏడొక పార్ట్, ఏడొక పార్ట్, ఏడొకటి, ఏడొకటి ఇట్లా రాస్తారు పార్ట్స్. సో మనకి ఈజీ మెథడ్ ఏంటంటే సో పార్ట్స్ అన్నీ కూడా ఒక సైడ్ వచ్చేటట్టు, రైట్. సో పార్ట్స్ అన్నీ కూడా రైట్ సైడ్ వచ్చేటట్టుగా వరుసగా కానీ మీరు పార్ట్స్ రాయగలిగితే సో యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. డయాగ్రామ్ వేయడమే కాదు, డయాగ్రామ్ చక్కగా వేయాలి, దాంతోపాటు మీరు పార్ట్స్ కూడా ఒక ఆర్డర్లో రాయాలి. ఇటు సైడ్ కొన్ని, ఇటు సైడ్ కొన్ని, ఇటు సైడ్ కొన్ని రాయకుండా అన్నీ రైట్ సైడ్ వచ్చేటట్టు రాయండి. లెఫ్ట్ రాయకండి, లెఫ్ట్ రాయకూడదు, రైట్ సైడే రాయాలి డయాగ్రామ్ పార్ట్స్ అన్ని కూడా.
అన్నీ కూడా ఒక ఆర్డర్లో నీట్గా రాయండి. సో దీంతో పాటు ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే డయాగ్రామ్ వేసిన తర్వాత ఇట్ విల్ టేక్ జస్ట్ 2 seconds టు డ్రా ద బార్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని నేను ఇట్లా ఒక బార్డర్ ఒక బాక్స్ వేశాను అనుకోండి. సో it will give a good impression for the evaluation, the teacher who is evaluating your paper. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసే టీచర్కి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎక్కడ డయాగ్రామ్ వేసినా ఈ విధంగా ఒక బాక్స్ వేయండి. ఈ బాక్స్ ఎలా వేయాలంటే పార్ట్స్ అన్ని కూడా దీంట్లోకి వచ్చేయాలి. సో బార్డర్ ఎలా వేయాలి, సో మరి పార్ట్స్ అన్ని కూడా బార్డర్ లోపలే ఉండేటట్టుగా రాసుకోండి. సో దిస్ ఈస్ అనదర్ స్మాల్ టిప్ టు గెట్ అ గుడ్ ఇంప్రెషన్, టు గెట్ గుడ్ మార్క్స్. ఇదొకటి. నెక్స్ట్ రాసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. 4 సెక్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదమ్మా. ఈ సెక్షన్లో 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రై టు రైట్ ఆల్ ద 12 క్వశ్చన్స్ టుగెదర్ ఇన్ అ ప్లేస్. అంటే సెక్షన్ 1 స్టార్ట్ చేస్తే 12 క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడే రాసేదానికి ట్రై చేయండి. ఎందుకు అట్లా ట్రై చేయాలంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ కన్ఫ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 8 క్వశ్చన్స్ రాసి 4 క్వశ్చన్స్ చివరిలో రాసామనుకో, ఇట్ విల్ క్రియేట్ సమ్ కన్ఫ్యూషన్. అందుకని ఏం చేస్తారంటే సెక్షన్ 1లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ 4 రాస్తున్నారు ఫస్ట్, నో ప్రాబ్లం రాయండి. ఇది ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు. సెక్షన్ రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 4 రాస్తున్నారు. సెక్షన్ 4లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ ఒకే దగ్గర రాయండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ అక్కడ 2 క్వశ్చన్స్ అట్లా కాకుండా సెక్షన్ 4లో అన్ని క్వశ్చన్స్ ఒక దగ్గర రాయండి, వదిలేయండి. తర్వాత సెక్షన్ 3, సెక్షన్ 2, సెక్షన్ 1. సో ఆర్డర్ ఈజ్ యువర్ చాయిస్. ఆర్డర్ అనేది మీ చాయిస్. కానీ సెక్షన్లో రాసేటువంటి ఆ క్వశ్చన్స్ అన్ని ఒకే దగ్గర రాస్తే సో ఇట్ విల్ గివ్ గుడ్ ఇంప్రెషన్. అట్ ద సేమ్ టైం మెయింటైన్ క్లీన్ అండ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ అనేది క్లీన్గా లెజిబుల్గా ఉండేటట్టు చూసుకోండి. డోంట్ స్ట్రైక్ ఆఫ్, ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం లేకపోతే ఇలా క్రాస్ మాట్లాడడం చేయకుండా. సో మ్యాక్సిమం ట్రై టు రైట్ క్లీన్ అండ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. సో ఏదైనా పొరపాటు జరిగి ఒకటో రెండో జరుగుతాయి, దాన్ని కూడా ఊరికి ఎలా కొట్టేయకుండా జస్ట్ అడ్డంగా జస్ట్ ఒక గీత కొట్టి వదిలేయడం. సో దే విల్ అండర్స్టాండ్. సో ఇవి జనరల్ టిప్స్. ఇప్పుడు నేను చెప్పేటువంటి జనరల్ టిప్స్ టు గెట్ గుడ్ మార్క్స్. సో రిమైనింగ్ మీకు క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదమ్మా. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఆ మెటీరియల్ సంబంధించిన లింక్ షేర్ చేస్తాను. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ రివిజన్ పర్పస్. The same questions will be helpful for C grade and D grade students. Okay? So that is about the biological science new examination pattern 2022. So ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను. So okay, I hope you can understand the new pattern of the question paper. Okay? So thank you so much for listening to me. So if you have any doubts regarding the new pattern or regarding the subject, just ask me in the WhatsApp group. I will give the answer. So we have a WhatsApp group. So you can ask me or you can ask me anywhere. I will give the answer. So thank you so much.